హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన ట్రైనింగ్కి వెళ్ళిపోయి ఆస్పిరెంట్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పి నేను డెమో చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ లేగానే 5:30కి అలారం పెట్టేసి మన దగ్గర ఉన్నటువంటి షూస్ తీసేసుకొని నెక్స్ట్ ప్రాక్టీస్ అనేది చేయడం స్టార్ట్ జరుగుతుంది. ఎందుకంటే మనం ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి మనకి హార్డ్గా ఎంత తక్కువైనా 20 days ఉంది. సో ఈ ప్రాక్టీస్ మనం ఇన్ని రోజులు ఉపయోగించుకున్నట్లయితే మనం ఫస్ట్ డే ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ఏ విధమైన ఇబ్బందులు లేకోకుండా, ఎటువంటి ఇంజురీస్ మన బాడీకి లేకోకుండా హ్యాపీగా మనం ప్రాక్టీస్ అనేది చేసుకొని వెళ్ళినట్లయితే అక్కడ ఎటువంటి స్ట్రగుల్స్ పడుకోకుండా ట్రైనింగ్ మనం ఫినిష్ చేసుకోవడం జరుగుద్ది. ఎందుకంటే మనము ఉన్నట్లుండి ఒకటేసారి ట్రైనింగ్ సెంటర్లోకి అడుగు పెట్టేసిన తర్వాత అక్కడ వాళ్ళు 5 kilometers కొట్టిస్తారో, 1.6 కొట్టిస్తారో, లేదంటే మిగిలిండే 2 kilometers ఆర్ 3 kilometers కొట్టిస్తారో మనకు తెలియదు. సో వాటిలో భాగంగా మనం ఎక్కడి నుంచే 20 days ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళినట్లయితే అక్కడ ఎటువంటి స్ట్రగుల్ సిచ్యువేషన్స్ వచ్చినా మనం ఫేస్ చేయవచ్చు. నేను వాటిలో భాగంగానే 5:30కి అలారం పెట్టేసుకొని నా దగ్గర ఉన్నటువంటి షూస్ తీసుకొని అవైలబుల్లో గ్రౌండ్ ఉంటే గ్రౌండ్కి వెళ్ళచ్చు, గ్రౌండ్ లేకపోయినా ఈ 20 days కాబట్టి మనం రోడ్ మీద ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది. బట్ కాకపోతే మనం ప్రాక్టీస్ చేసుకున్న సమయంలో ప్రాపర్ షూ చేయాలి. ఇప్పుడు ఏదైతే డిస్ప్లే అవుతుందో ఇదంతా లైవ్ ఫ్రెండ్స్. ఇది డైలీ రొటీన్ ప్లాన్. ఒక ఆస్పిరెంట్ ఎవరైతే కానీ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎస్ఐకైనా, తర్వాత నెక్స్ట్ పీసీకైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ డైలీ రొటీన్ ప్లాన్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్గా ఉపయోగపడుద్ది. ఎందుకంటే పోలీస్ ఆస్పిరెంట్స్కి ఉపయోగపడే ఏ వ్యక్తి అయినా ఉపయోగపడేది ఏదైనా ఉందంటే డిసిప్లిన్. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ 1 month 2 months ప్రాక్టీస్ చేసేసి వెళ్ళిపోతారు. అలా కాదు, మనం డిసిప్లిన్ కంటిన్యూగా ప్రాక్టీస్ చేసినప్పుడే మన విజయ ద్వారం అన్నది మనకు ఓపెన్ అవుద్ది. అంతేగాని ఒక 1 month 2 months ప్రాక్టీస్ చేస్తే కాదు. వాటిలో భాగంగా నేను ప్రాక్టీస్ మొదలుపెట్టి 1 week అయింది. ఒకసారి ఆస్పిరెంట్స్కి లైవ్ చూపిద్దానని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మా చుట్టుపక్కల ఉన్న కంఫర్టబుల్ జోన్లోనే నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. వాటిలోనే డైలీ మార్నింగ్ వెళ్తూ ఉంటే ఒక్కోసారి రోడ్డు టచ్ అవుతుంది, రోడ్డు మీద రన్ చేశాను. ఒక్కోసారి హ్యాపీగా మన చుట్టుపక్కల ఉన్న గ్రీన్ లొకేషన్ మొత్తం అంతా చూస్తూ వెళ్తూ ఉంటే ఆ మార్నింగ్ 6 o'clock ఆ రన్నింగ్ కొడుతుంటే ఆ ఫీలే వేరుంటుంది. తర్వాత వచ్చేసి మనం రన్నింగ్ చేస్తున్న శ్వాస కూడా మనకి అనిపించదు. ఎందుకంటే మనం ఎక్కడైతే వెళ్తూ ఉంటామో అక్కడ ప్రతి చోట ఒక కొత్త అడ్వాంటేజ్ లాగా కొత్త ప్లేస్ని చూస్తూ వెళ్తున్నట్లుంటుంది ప్రాక్టీస్ టైంలో. తర్వాత వచ్చేసి ఎవరైతే నెక్స్ట్ ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయకోకుండా ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత ఎవరైతే ఉన్నారో అక్కడే చూసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు చాలా దెబ్బతింటారు. ఎందుకంటే మీరు ట్రైనింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత 2 months హార్డ్లీగా ఉంది మనకు. సో ఈ టైం అంతా ఇంటి దగ్గరే ఉండి మీరు ఎవరు ప్రాక్టీస్ కూడా సరిగ్గా చేసుకోనరు. ఎందుకంటే ట్రైనింగ్లో ఎలాగో చేస్తామని. చూడండి ఫ్రెండ్స్, ట్రైనింగ్లో ఎలాగో చేస్తాము, బట్ కానీ ట్రైనింగ్కి వెళ్ళడానికి సరిపడే అంత స్ట్రెంత్ మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఉన్నట్లుండి మనం ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో పైగా ఎస్పెషలీ ఏపీఎస్పీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాక్సిమం డ్రిల్స్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో వాటిని తట్టుకొని నిలబడాలంటే మనకి ప్రాక్టీస్ అవసరం. సో నేను కూడా ఆలోచనతోనే మన ఆస్పిరెంట్స్ అందరికీ ఉపయోగపడాలి. తర్వాత నెక్స్ట్ పోలీస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటే, తర్వాత ఎవరైనా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళకి ఈ రొటీన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే డైలీ ఒక రెగ్యులర్ పోలీస్ ఆస్పిరెంట్స్ కావాల్సిన రొటీన్ ప్లాన్ ఏంటంటే ఒక పర్టికులర్ టైంకి లేవాలి, ఒక పర్టికులర్ టైం లోపల గ్రౌండ్ ఫినిష్ చేయాలి, ఒక పర్టికులర్ టైం లోపల వాళ్ళు స్టడీ హాల్కి వెళ్ళిపోవాలి, ఒక పర్టికులర్ టైంలో టిఫిన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఫర్దర్ సబ్జెక్ట్ ఏంటి వాళ్ళే రిఫర్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ గోల్ ఏంటి, ఆ గోల్కి కావాల్సిన సెట్టింగ్స్ ఏంటి వాళ్ళే గోల్ సెట్టింగ్ చేసుకోవాలి. ఫైనలీ మన ఇంటికి వచ్చేసినైనా లేదంటే స్టడీ హాల్కి వెళ్ళిపోయినైనా బుక్స్ ఓపెన్ చేయాలి. ఆ బుక్స్ మనం ఏం చదవాలన్న కంటెంట్ అనేది మనం ముందే తెలుసుకొని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మనం ఏం చదవాలో ఈరోజు నైటే ప్లాన్ చేసుకోవాలి. సో వాటిలో భాగంగా నేను ఈరోజు ఈ లైవ్ స్ట్రీమ్ అనేది నా లైఫ్ స్టైల్లో ఒక 1 day మీకు ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా మీకు యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఇలాంటి ఒక రొటీన్ ప్లాన్ ఫాలో అవ్వండి. ఎందుకంటే డైలీ మీకు రన్ చేయడం వల్ల మీ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వి మీ బ్రెయిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత మీకు స్టాండర్డ్ బుక్స్ తీసుకోవడం వల్ల మీ సబ్జెక్ట్ కంటెంట్ అనేది బాగా గెయిన్ అవుతుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్, నేను 7:30 కల్లా గ్రౌండ్ క్లోజ్ చేసేసి ఫైనలీ నా రీడింగ్ చైర్ మీదకి వచ్చేస్తాను. వన్స్ నా రీడింగ్ చైర్ మీద వచ్చేసిన తర్వాత ఒక 1.5 or 45 minutes ప్రతి చైర్ కూర్చున్న తర్వాత ఆ తర్వాతే నేను బ్రేక్ తీసుకోవడం జరుగుద్ది. మినిమం 50 minutes. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.